హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. ప్రభావతి వాళ్ళ వదిన అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే అక్కడికి సత్యం వచ్చి ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అని అడుగుతూ ఉంటాడు. వెంటనే వాళ్ళ వదిన రవి గురించి అని అంటూ ఉంటుంది. ప్రభావతి మాత్రం సత్యంను ఏమంటాడో ఏంటో అని అలా చూస్తూ ఉంటుంది. వెంటనే ఆవిడ సత్యంతో పెద్దవాళ్ళు మీరే వాళ్ళని క్షమించి ఇంటికి పిలవాలి కదా అని అంటూ ఉంటుంది. సత్యం మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. వెంటనే ప్రభావతి నేనెప్పుడో క్షమించేశాను అని అంటుంది. వెంటనే ఆ మాటలకి సత్యం అది సరిపోదు ప్రభావతి అని అంటాడు కోపంగా. వెంటనే ప్రభావతి మీరు ఈ విషయంలో నా మాట వినాల్సిందే అని అంటూ ఉంటుంది. బాలు అయితే ఇంట్లోకి వస్తూ ఉంటాడు. మీరు ఒప్పుకోవాల్సిందే అండి. నా మాట వినాల్సిందే అని ప్రభావతి మాత్రం సత్యంతో అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న బాలు అయితే ఇలా అంటాడు. ఇద్దరు కలిసి మా నాన్నకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారా అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి ఇలాగే వదిలేస్తే నా కొడుకు నాకు కాకుండా పోతాడు అని అంటూ ఉంటుంది. వెంటనే బాలు అసలు వాడు నీకు పుట్టలేదు అనుకో అని కోపంగా అంటూ ఉంటాడు వాళ్ళ అమ్మతో. ఆ మాటలకి ప్రభావతి అయితే చాలా షాక్ అవుతుంది. వెంటనే అక్కడే ఉన్న మీనా వాళ్ళ మామయ్యతో ఇలా అంటూ ఉంటుంది. మన కుటుంబాన్ని వదిలి వేరుగా ఉండటం రవికి ఇష్టం లేదు మామయ్య. మీరు ఒప్పుకుంటే వెంటనే వచ్చేస్తాడు అని చెప్తూ ఉంటుంది. సత్యం అయితే మీనా చెప్పిన మాటలకి అలా ఆలోచిస్తూ ఉంటాడు. మరి రవిని ఇంట్లోకి రావడానికి ఒప్పుకుంటాడా సత్యం లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.